సైన్స్ అండ్ మొరాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు చైతన్య కిరణ్. నేను ఒక స్వతంత్ర పరిశోధకుణ్ణి. చార్లెస్ డార్విన్ వాస్తవాలను వక్రీకరించి సాక్ష్యాలను, శాస్త్రవేత్తల అభిప్రాయాలను పట్టించుకోకుండా జీవులు స్థిరమైనవి కావని, కాలగమనంలో మారతాయి అని తనకు అనిపించింది అని చెప్పి విజ్ఞాన శాస్త్ర చరిత్రలో అనిపించడాన్ని ఆధారంగా చేసుకుని ఎలా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో గత 2 వీడియోలలో చూశాం. ఇలా వితండవాదంతో సిద్ధాంతం సృష్టించిన డార్విన్ తన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకాన్ని ఎలా ప్రచురించాడు, ఆ కాలపు శాస్త్రవేత్తలకు ఏం చెప్పాడు, పాఠకులకు ఏం చెప్పాడు, చివరకు డార్విన్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. డార్విన్ 1844లోనే తన సిద్ధాంతాన్ని వ్రాసుకున్నాడు. అప్పటి నుండి ఆరిజిన్ పుస్తకం ప్రచురించే వరకు ఆ కాలపు ప్రఖ్యాత శాస్త్రవేత్తలైన అమెరికన్ బోటనిస్ట్ ఆషా గ్రే, బ్రిటిష్ బోటనిస్ట్ జేడి హుకర్, జియాలజిస్ట్ చార్లెస్ లయల్, వాలెస్లతో లేఖల ద్వారా తన ఆలోచనలు చర్చించాడు. శాస్త్రవేత్తలతో డార్విన్ తన అభిప్రాయాలు చెప్పినప్పుడు వారు చెప్పిన అభ్యంతరాలకు డార్విన్ ఇలా సమాధానం చెప్పాడు. మై వర్క్ విల్ బి గ్రీవియస్లీ హైపోథెటికల్ అండ్ లార్జ్ పార్ట్స్ బై నో మీన్స్ వర్తీ ఆఫ్ బీయింగ్ కాల్డ్ ఇండక్షన్. మై కామనెస్ట్ ఎర్రర్ బీయింగ్ probably ఇండక్షన్ ఫ్రమ్ టూ ఫ్యూ ఫ్యాక్ట్స్. అమెరికన్ బోటనిస్ట్ ఆషా గ్రేకు డార్విన్ చెప్పింది ఏంటంటే, నా పరిశోధన అవధులు లేని ఊహలపై ఆధారపడి ఉంది. నా పరిశోధనలో చాలా భాగం ఆగమన పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్కి తగిన విధంగా ఉండదు. నా సాధారణ తప్పిదం ఏంటంటే చాలా తక్కువ వాస్తవాల ఆధారంగా అతిపెద్ద నిర్ణయానికి రావడం. ఇన్ ద ప్రిఫేస్ I would state that the work could not be considered strictly scientific, but a mere sketch or outline of a future work, in which full references should be given. బ్రిటిష్ బోటనిస్ట్ జేడి హుకర్తో డార్విన్, నేను నా పుస్తకం ముందు మాటలో, ఈ పుస్తకం నేను భవిష్యత్తులో పూర్తి వివరణలు ఆధారాలతో రాయబోయే పుస్తకానికి ప్రాథమిక రూపం లేదా సంక్షిప్త సారాంశం మాత్రమేనని, ఈ పుస్తకం పూర్తిగా శాస్త్రీయ అధ్యయనం కాదు అని ప్రకటిస్తాను అని చెబుతాడు. రిమెంబర్, ఇట్ ఈస్ ఓన్లీ అన్ అబ్స్ట్రాక్ట్ అండ్ వెరీ మచ్ కండెన్స్డ్. గాడ్ నోస్ వాట్ ద పబ్లిక్ విల్ థింక్. గాడ్ నోస్ వెన్ ఐ షల్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఫర్ మై బిగ్గర్ బుక్. వాలెస్కు డార్విన్ ఈ విధంగా లేఖ రాశాడు. ఈ పుస్తకం కేవలం సంక్షిప్త సారాంశం మాత్రమే, చాలా వరకు కుదించబడింది. ప్రజలు ఈ పుస్తకాన్ని ఎలా స్వీకరిస్తారో దేవుడికే తెలుసు. పూర్తి వివరాలతో పెద్ద పుస్తకం రాయగల శక్తి నేను ఎప్పుడు పొందుతానో దేవుడికే తెలుసు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే డార్విన్ తన సిద్ధాంతం ఊహాత్మకమైందని, ఆ కాలపు విజ్ఞాన శాస్త్ర పద్ధతుల్లో పేరుగాంచిన ఆగమన పద్ధతికి సరిపోనిదని, అతి తక్కువ వాస్తవాల ఆధారంగా తాను నిర్ణయాలు చేశానని, పూర్తిగా శాస్త్రీయమైనదిగా పరిగణించబడే అర్హత తన సిద్ధాంతానికి లేదని శాస్త్రవేత్తల వద్ద ఒప్పుకున్నాడు. జేడి హుకర్కు చెప్పినట్టు తన పుస్తకం పూర్తిగా శాస్త్రీయమైనదిగా పరిగణించబడదనే విషయాన్ని డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకం ముందు మాటలో చెప్పాడా? 1859లో డార్విన్ ప్రచురించిన ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకం ఇది. ఈ పుస్తకం ముందు మాటలో డార్విన్ ఇలా చెప్పాడు. దిస్ abstract which I now publish must necessarily be imperfect. I cannot here give references and authorities for my several statements, and I must trust to the reader, reposing some confidence in my accuracy. No one can feel more sensible than I do of the necessity of hereafter publishing in detail all the facts with references
on which my conclusions have been grounded, and I hope in a future work to do this. A fair result can be obtained only by fully stating and balancing the facts and arguments on both sides of each question, and this cannot possibly be here done. డార్విన్ ఏం చెప్పాడంటే, ఈ పుస్తకం కేవలం సంక్షిప్త సారాంశం మాత్రమే, తప్పనిసరిగా అసంపూర్ణంగా ఉంటుంది, మరియు నా నిర్ణయాలకు తీర్మానాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ఈ పుస్తకంలో ఇవ్వలేదు. కాబట్టి నా పరిశోధనపై, నిర్ణయాలపై పాఠకులు కొంత నమ్మకాన్ని ఉంచాలని ఆశిస్తున్నాను. ఈ పుస్తకంలో కొన్ని తప్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నా నిర్ణయాలకు ఆధారమైన అన్ని సాక్ష్యాలతో వివరంగా మరొక పుస్తకం ప్రచురించాల్సి ఉంది. భవిష్యత్తులో పూర్తి వివరాలతో ఒక పుస్తకం రాస్తాను. నా నిర్ణయాలకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉండవచ్చు. ప్రతి అంశంలో రెండు వైపుల ఆధారాలు మరియు వాదనలు సమగ్రంగా విశ్లేషణ చేస్తేనే స్పష్టమైన ఫలితం పొందగలం. కానీ ఈ సంక్షిప్త సారాంశంతో కూడిన పుస్తకంలో అది సాధ్యం కాదు. గత వీడియోలలో డార్విన్ వాస్తవాలను వక్రీకరించి అడ్డదిడ్డంగా వాదించుకుంటూ తన నమ్మకాన్ని ఎలా సమర్థించుకున్నాడో చూశాం. హుకర్కు చెప్పినట్టు తన పుస్తకం పూర్తిగా శాస్త్రీయమైందిగా పరిగణించబడదనే విషయాన్ని డార్విన్ ఈ పుస్తకం ముందు మాటలో చెప్పలేదు. కనీసం ముందు మాటలో పాఠకులకు ఇచ్చిన వాగ్దానాన్ని అయినా డార్విన్ నిలబెట్టుకున్నాడా? ఇప్పుడు చూద్దాం. I have now recapitulated the chief facts and considerations which have thoroughly convinced me that species have changed and are still slowly changing by the preservation and accumulation of successive slight favorable variations. జీవులు మారాయని నేను పూర్తిగా నమ్మడానికి కారణమైన ముఖ్యమైన వాస్తవాలను, పరిశీలనలను సంక్షిప్తంగా పునరావృతం చేశాను. జీవులన్నీ మార్పు చెందాయి, ఇంకా నెమ్మదిగా మారుతూనే ఉన్నాయి. చిన్న చిన్న ఉపయోగకరమైన మార్పులు జీవులలో వస్తాయి. ఈ అనుకూల మార్పులు వచ్చిన జీవులు వాటిని భావితరాలకు అందిస్తాయి. కాలగమనంలో నూతన జీవులు ఆవిర్భవిస్తాయి. డార్విన్ చెప్పిన చీఫ్ ఫ్యాక్ట్స్ అండ్ కన్సిడరేషన్స్ ఏమిటో, డార్విన్ చేసిన నిర్ణయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. డార్విన్ రెండు శాస్త్రాలు తన సిద్ధాంతానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకున్నాడు. ఒకటి, భూగర్భ శాస్త్రం స్పష్టంగా జీవులు మారాయని ప్రకటించినట్లు చెప్పుకున్నాడు. రెండు, పురాజీవశాస్త్ర చట్టాలు జీవులు మారాయని చూపిస్తున్నట్లు తనకు అనిపించినట్లు డార్విన్ చెప్పుకున్నాడు. గత రెండు వీడియోలలో ఆ వివరాలు చూసాం. మరోసారి ఆ వివరాలు చూద్దాం. వాస్తవం, భూగర్భ శాస్త్ర రికార్డు అత్యంత అసంపూర్ణంగా ఉంది. దీనికి డార్విన్ చెప్పిన భాష్యం, అత్యంత అసంపూర్ణంగా ఉన్న రికార్డు నా సిద్ధాంతానికి అత్యంత బలంగా మద్దతిస్తోంది అని. మరో వాస్తవం, శిలాజ రికార్డు అసంపూర్ణంగా ఉంది. మధ్యస్థ జీవుల శిలాజాలు లేవు. దీనికి డార్విన్ చెప్పిన భాష్యం, పురాజీవశాస్త్ర చట్టాలు జీవులు మారాయని స్పష్టంగా ప్రకటిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది అని. ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేసేది ఏంటంటే, వాస్తవాలు ఒకలా ఉన్నాయి. వాస్తవాలు శాస్త్రవేత్తలు డార్విన్ నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ వాస్తవాలకు వక్రభాష్యం చెప్పి భూగర్భ శాస్త్రం, పురాజీవశాస్త్ర చట్టాలు తన సిద్ధాంతానికి మద్దతు ఇస్తున్నట్లు డార్విన్ చెప్పుకోవడం ద్వారా శాస్త్రవేత్తలకు ఉండాల్సిన నిజాయితీని డార్విన్ అవహేళన చేశాడు. ఇంతటితో ఆగలేదు డార్విన్. ఏ విజ్ఞాన శాస్త్రవేత్త అనుసరించకూడని పిడివాదాన్ని డార్విన్ అవలంబించాడు. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 14 చాప్టర్లు. చివరి చాప్టర్ కేవలం పునశ్చరణ మాత్రమే. 13వ చాప్టర్ను లాస్ట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు. ఈ 13వ చాప్టర్ ముగింపు మాటలు ఇలా ఉన్నాయి. Finally, the several classes of facts which have been considered in this chapter
seem to me to proclaim so plainly that the innumerable species, genera, and families of organic beings with which this world is peopled have all descended, each within its own class or group, from common parents, and have all been modified in the course of descent. That I should, without hesitation, adopt this view, even if it were unsupported by other facts or arguments. నేను పరిశీలించిన వాస్తవాలు స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఈ ప్రపంచంలోని అసంఖ్యాక జీవజాతులన్నీ ఒకే మాతృక నుండి ఉద్భవించాయి. మరే ఇతర వాస్తవాలు, వాదనలు మద్దతు ఇవ్వనప్పటికీ, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నేను జీవులు మారతాయనే అభిప్రాయాన్ని సంకోచం లేకుండా స్వీకరిస్తాను. ఏ ఇతర సాక్ష్యాలు, వాదనలు మద్దతు ఇవ్వకపోయినా, వ్యతిరేకంగా ఉన్నా కూడా నాకు అనిపించిందే నేను నమ్ముతాను అని తన పుస్తకం చివరిలో డార్విన్ ప్రకటించాడు. శాస్త్రీయ ప్రపంచంలో ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా? ముందు మాటలో పాఠకులకు చెప్పిన మాటలు మరోసారి చూద్దాం. ఈ పుస్తకం అసంపూర్ణమైనదని, అన్ని సాక్ష్యాలు ఇవ్వలేదని, తన పరిశోధనపై, నిర్ణయాలపై పాఠకులు నమ్మకం ఉంచాలని, నా నిర్ణయానికి వ్యతిరేకమైన సాక్ష్యాలు ఉండొచ్చని, సాక్ష్యాలు, వ్యతిరేక సాక్ష్యాలు, వాదనలు, వ్యతిరేక వాదనలు రెండు వైపులా సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అంతిమ నిర్ణయానికి రావడం సరైన పద్ధతని, ఈ పుస్తకంలో ఆ పని చేయటం కుదరదని, భవిష్యత్తులో పెద్ద పుస్తకం రాస్తానని డార్విన్ వాగ్దానం చేశాడు. మరో పుస్తకం రాయకుండానే, వ్యతిరేక సాక్ష్యాలు, వాదనలు వినకుండానే, ముందు మాటలో చేసిన వాగ్దానానికి భిన్నంగా పుస్తకం ముగింపులో నాకు అనిపించిందే నిజం, నేను ఏ సాక్ష్యాలు చూడదలుచుకోలేదు, ఏ శాస్త్రవేత్త వాదన వినదలుచుకోలేదు అన్నట్లు డార్విన్ చెప్పడం, ఇది పిడివాదం అవలంబించడం కాదా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. డార్విన్ మొదటి ఎడిషన్ ముందు మాటలో చెప్పినట్టు పూర్తి వివరాలతో మరొక పుస్తకం రాయలేదు. అంతేకాదు, తన దగ్గర ఉన్నాయన్న అన్ని సాక్ష్యాలను డార్విన్ పాఠకుల దృష్టికి తీసుకురాలేదు. గత 2 వీడియోలలో నేను మీ దృష్టికి తెచ్చింది ఈ 6th ఎడిషన్లోని సమాచారమే. ఫస్ట్ ఎడిషన్ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎడిషన్ ఇది. ఏ తేడా లేదు. తన నమ్మకాన్ని సమర్థించుకునే ప్రయత్నం తప్ప ఎటువంటి సాక్ష్యాలు పాఠకులకు చూపలేదు. ఇటువంటి డార్విన్ శాస్త్రీయ ప్రపంచంలో ఎలా స్థానం పొందాడో నెక్స్ట్ వీడియోలలో చూద్దాం. మనిషిని గమనించకుండా, మనిషి యొక్క విశిష్టతను గుర్తించకుండా జంతువుల నుండి మనిషి ఆవిర్భవించాడని అబద్ధాలతో డార్విన్ సిద్ధాంతం సృష్టించాడు. ఆ అబద్ధాల పొరల్ని బద్దలు కొట్టకుండా మానవ సమాజంలో విలువలు కాపాడుకోలేము. నా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.